నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈ రోజున ఆంధ్రజ్యోతి, సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. దెయ్యాలు వేదాలు వల్లిస్తాయి, జగన్ సూక్తులు వల్లిస్తాడు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఎక్స్లో పెట్టిన ఒక పోస్టు మనం ఇక్కడ సాక్షి పత్రికలో చూడవచ్చు. రాష్ట్రాన్ని అరాచక రాజ్యంగా మార్చారు, ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు దారుణంగా కూనీ చేసి ఎన్నికలను బలప్రదర్శనకు వేదికగా చేశారు. ప్రభుత్వ తీవ్ర దురహంకారం, ప్రమాదకర స్వభావం బట్టబయలైంది. పోలీసులు టీడీపీ చేతిలో కీలుబొమ్మలై ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో విఫలమయ్యారు. ఎన్నికల ప్రక్రియను అనుకూలంగా మార్చడంలో టీడీపీ ప్రభుత్వంలో సర్వసాధారణం అయిపోయింది. ఈ సర్కారు ఎంతటి అధికార దుర్వినియోగం చేస్తుందో తేటతెల్లం అవుతోంది. ఎక్స్లో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం వింజమూరు బొమ్మనహాల్ ఘటనలు ప్రస్తావిస్తూ పోస్ట్ చేశాడు. ఒకసారి ట్విట్టర్లో మనం ఆ పోస్ట్ కూడా చూద్దాం. చాలా సుదీర్ఘమైన పోస్టు, ఇంగ్లీషు తెలుగు రెండు భాషల్లోనూ ఆయన చేసిన పోస్టు. కింద అక్కడ ఒక ఎంపీపీ ఎన్నిక జరుగుతున్న సమయంలో ఒక ఎంపీటీసీని కారులో ఎత్తుకెళ్ళిపోయారనేది ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. కానీ గతం ఎంతో ఘనచరిత్ర కలిగేవాడా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఎంత దాష్టీకానికి పాల్పడ్డాడనేది అందరం చూసాం. తురకా కిషోర్ చేసిన ఒక్క సంఘటన చాలు జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని అట్లాగా అద్దం బట్టి నిలుపుతుంది. అందుకనే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు జగన్ నీతి సూక్తులు వల్లిస్తున్నాడు అని అంటే కరెక్ట్గా సరిపోతుందేమో అని అనిపించింది. ముందుగా ఈ విషయాన్నే ప్రస్తావించాలి అని నాకు ఈరోజున పేపర్ చూడగానే అనిపించింది. అందుకని నేను ముందుగానే ఈ విషయాన్నే చెబుతున్నాను. ఇక డైరెక్ట్ న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే ఆంధ్రజ్యోతిలో మన భాషను మరవద్దు, ఇజ్రాయెల్ యూదుల్లా శక్తివంతం కావాలి, తెలుగు జాతి అగ్రస్థానంలో నిలవాలి, టెక్నాలజీతో తెలుగుకు వచ్చిన ముప్పు లేదు, పైగా టెక్నాలజీతో మరింత పురోగతి సాధ్యం, ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం ఉద్ఘాటన. చంద్రబాబు నాయుడు ఈ ఇజ్రాయిల్ యూదులు జ్యూస్ ఎక్కడున్నా సరే బాగా శక్తివంతంగా ఉంటారు అని ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి ఆయన ప్రస్తావిస్తూనే ఉంటాడు. వాళ్ళ తెలివిని గురించి కానీ, వాళ్ళ వ్యాపారాల గురించి కానీ, వాళ్ళ టెక్నాలజీని అందిపుచ్చుకునే దాని గురించి కానీ గతంలోంచి ఆయన ఎప్పుడు దీన్ని ప్రస్తావన చేస్తూనే ఉంటాడు. నిన్న గుంటూరులో జరిగిన ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా సేమ్ అదే మళ్ళీ చెప్పాడు. సంక్రాంతి పండుగకు ముందే అమ్మ భాష పండగ వచ్చింది, ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలన్నదే నా జీవితాశయం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇజ్రాయెల్ యూదుల్లో తెలుగు జాతి కూడా 2047 నాటికి ప్రపంచంలోనే శక్తివంతంగా తయారు కావాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహిస్తున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ముఖ్య అతిథిగా సోమవారం ఆయన హాజరయ్యారు. హిందీ తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడే రెండో భాష తెలుగని, అంత గొప్ప భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. నిజమే, సొంత భాషని మనం ఎప్పుడు గౌరవించాలి, దాంట్లోనే ఆ భాషలోనే మాట్లాడాలి. కూర్చొని మాట్లాడుకోండి, గోదావరి వివాదాన్ని మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సుప్రీంకోర్టు సూచన. పరిష్కారానికి 3 ప్రత్యామ్నాయాలు. హైపవర్ కమిటీ నివేదిక వచ్చేదాకా వీటిపై దృష్టి పెట్టండి. రిట్ పిటిషన్ కాదు, సివిల్ దావా వేయండి. ఉభయలు మాట్లాడుకొని పరిష్కరించుకోండి. కమిటీ ముందు అభ్యంతరాలు చెప్పుకోండి. ఆ ప్రాజెక్టును ఆపే నిర్ణయాధికారాన్ని మేము ఆ కమిటీకే ఇచ్చే అవకాశం ఉంది. సిజేఐ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న గోదావరి జలాల వివాదాన్ని కలిసి కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని ఉభయ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచించింది. న్యాయ పోరాటం కంటే సామరస్యపూర్వకంగా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవటం ఉత్తమమని పేర్కొంది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను విచారణ అర్హతను ప్రశ్నించింది. రాజ్యాంగంలోని 131వ అధికరణ కింద సివిల్ సూటు దాఖలు చేయాలని సలహా ఇచ్చింది. 2 రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్రం ఇప్పటికే హైపవర్ కమిటీ వేసినందున దాని ముందుకెళ్ళి చెప్పుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ జల వివాదాలు ఇవి ప్రభుత్వంలో ఉన్న పెద్దల కంటే కూడా ఎక్కువగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అందిపుచ్చుకుంటూ ఉంటారు ఈ వివాదాలు వీటన్నిటి మీద.
ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, మరొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో సీఎం చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొని రావటానికి, అలాగనే ఒత్తిడే ఉందిలే దుష్ప్రచారం చేయటానికి అని అంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇదిగో చూడండి, రేవంత్ రెడ్డి ఒక మాట అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని పట్టుకొని సీమ ఎత్తిపోతలకు చంద్రగ్రహణం ఇదిగో సాక్ష్యం, ఈఏసీ కోరిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగానే ఇవ్వని బాబు సర్కారు 2024 నవంబర్ 5, 2025 జనవరి 1న సమావేశాలను నిర్వహించిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఈఏసీ వాళ్ళు సమాచారం అడిగితే ఇవ్వలేదంటారు. అసలు ఈ ప్రాజెక్టును 2020లో జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బాలారిష్టాలతోటి ఇక్కడ జరుగుతుంటే, ఆ దాంట్లో ఖర్చు చేయాల్సిన డబ్బు ఖర్చు చేసేశారు, కాంట్రాక్ట్లు ఇవ్వాల్సిన వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చారు. నిన్న కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి గారు ఒక డిబేట్లో ఆయనతో కూర్చొని డిబేట్ మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారు, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో ఆయన 35,000 కోట్లతోటి కాళేశ్వరం కావచ్చు, ఈయన ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఇవన్నీ స్టార్ట్ చేసింది కేవలం కమిషన్ల కోసమే. ఆయన 35,000 కోట్లు, ఈయన 900 కోట్లు. ఇట్లా కమిషన్లు కొట్టడానికి మాత్రం తప్ప వేరే ఎందుకు కాదు. దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. అది కట్టిన ఎకరాకి భూమికి నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. దీంట్లో చిత్తశుద్ధి లేకుండా వాళ్ళు కేసు వేస్తే ఆ కేసుని వీళ్ళు ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నారు. దాదాపుగా 2024 ఎన్నిక దాకా జగన్మోహన్ రెడ్డే ఉన్నాడు. 2024 జూన్లో కదా మరి వీళ్ళు అధికారంలోకి వచ్చింది. అప్పటిదాకా దాని మీద అసలు ఏం పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చంద్రబాబుని అట్లా డీఫేమ్ చేయాలి అని. ఇక కోనసీమ జిల్లాలో బ్లౌట్ 100 అడుగుల ఎత్తుకు ఎగిసిపడుతున్న అగ్ని కీలలు. పచ్చని కోనసీమలో మరోసారి బ్లోఅవుట్ మంటలు చెలరేగాయి. డ్రిల్లింగ్ చేస్తున్న రిగ్ వద్ద గ్యాస్ లీక్ అయి ఒకసారిగా మంటలు పుట్టాయి. అధిక పీడనంతో కూడిన గ్యాస్ తీవ్రత 100 అడుగుల ఎత్తు వరకు అగ్ని కీలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. తొలుత గ్యాస్ లీక్ అయి అరగంటలోనే పెద్ద శబ్దంతో మంటలు వ్యాపించాయి. 25 మీటర్ల వ్యాసార్థంలో విస్తరించి విరుచుకుపడుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసు అండ గ్రామం సమీపంలో మోరీఫీల్డ్ 5లో సోమవారం మధ్యాహ్నం మొదలైన ఈ బ్లోఅవుట్ ఒకప్పటి పాసర్లపూడి బ్లోఅవుట్ గుర్తుకు తెచ్చుతోంది. నా చిన్నప్పుడు ఎప్పుడో ఈ ఒక బ్లోఅవుట్ అనే మాట అప్పుడు విన్నాం. ఇది కోనసీమలోనే. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. డ్రిల్లింగ్ చేసేటప్పుడు వచ్చిన స్పార్కిల్స్ తోటి ఈ మంటలు బాగా ఎగిసిపడుతూ ఉన్నాయి. ఇక ఎర్ర బస్సు రాదన్నది ఎవరు జగన్? భోగాపురంపై నాడో మాట నేడో మాట. ఎర్ర బస్సు రాదన్నాడు, అది నిజమే, కరెక్టే. దాని మీద ఆయన గతంలో సీఎం కాకముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో చేసిన వ్యాఖ్యలు, కానీ సీఎం అయిన తర్వాత దాన్ని అందులో కూడా ఒక భోగాపురం ఎయిర్పోర్ట్కి ఆ ల్యాండ్ని సేకరించేదానికి కూడా వీళ్ళు ప్రయత్నం చేశారు. దాంట్లో కొంత పనులు కూడా చేశారు. కాకపోతే ఎందుకంటే అందులో కొంత పరిహారం, కొంత డబ్బులు ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా, ఆ ఇంక్లూషన్ మనీ మ్యాటర్స్ ఎక్కడైతే ఉంటాయో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏలు పెట్టి గెలుకుతాడు ఖచ్చితంగా. విమానాశ్రయం ఎందుకని నాడు ఎగతాళి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములు ఇవ్వొద్దని రైతులను రెచ్చగొట్టిన వైనం, అనుమతులు, భూసేకరణ, శంకుస్థాపన అన్నీ గత టీడీపీ ప్రభుత్వం హయాంలోనే. ఇవన్నీ చేసినా కానీ భూసేకరణకు కూడా కొంచెం వివాదాలు పడి కోర్టు కేసుల దాకా వెళ్ళింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక నుండి ఆ కేసులన్నీ ఏపించింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నగా ఆ కేసులన్నింటినీ ఒకటొకటిగా వీగిపోయేటట్టుగా చేసి, ఆ తర్వాత భూసేకరణ వీళ్ళే చేసి, పరిహారం వీళ్ళే కట్టి, మరి ఆ పరిహారం కట్టే దాంట్లో ఎంత బొక్కారనేది ఎవరికి తెలియదు. దానికోసమే అసలు ఏదైనా జరిగితే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరగాలి, అందులో ఎంతో కొంత కమిషన్ ఆయనకే రావాలి, ఆ తర్వాత అది ఏమైపోయినా పర్వాలేదు, అది మళ్ళీ ఆయన ప్రతిపక్షంలోకి వెళ్ళిపోతే నా క్రెడిట్ మొత్తం వాళ్ళు కొట్టేస్తున్నారు అనేది. మరి అసలు ఈ ప్రాజెక్టుని
ఈ భోగాపురం ఎయిర్పోర్టుని ప్రతిపాదన చేసిందే చంద్రబాబు నాయుడు. అనుమతులు, భూసేకరణ, శంకుస్థాపన అన్ని గత టీడీపీ ప్రభుత్వంలోనే. జగన్ వచ్చాక పనులు గాలికి. ఇచ్చిన వాటిలో 500 ఎకరాలు వెనక్కి. కాంట్రాక్టుకు సంస్థ జిఎంఆర్ బెదిరింపులు. తీరా ఎన్నికల ముందు మళ్ళీ శంకుస్థాపన. ఇప్పుడు భోగాపురం ఘనత తనదేనని జగన్ ఆయన రోత పత్రికలో గొప్పలు. ఇది నిన్నటి పత్రికలో, సాక్షి పత్రికలో మనం చూడొచ్చు. నిన్న మనం చెప్పుకున్నాం. నేను సంతోషంగా లేనని మోడీకి తెలుసు, నన్ను సంతోషపెట్టేందుకు భారత్ యత్నిస్తోంది. ఈయన ఒక అమెరికన్ అధ్యక్షుడు, ట్రంప్ అని అంటుంటారు, కానీ ఈయన ట్రంప్ కాదు, హీస్ ఎ తుగ్లక్, అమెరికన్ తుగ్లక్ అనాలి యాక్చువల్గా. ఈయన్ని రోజుకో మాట, గంటకో మాట, నన్ను సంతోషపెట్టేందుకు భారత్ యత్నిస్తోంది. కానీ రష్యా నుంచి చమురు కొనుగోలుని ఇలాగనే కొనసాగిస్తే భారత్పై టారిఫ్లు పెంచేస్తా, మళ్ళీ టారిఫ్ దగ్గరకు వచ్చాడు. అమెరికా భద్రత కోసం మాకు గ్రీన్లాండ్ కావాలి ట్రంప్. గ్రీన్లాండ్ పై బెత్తనం కుదరదు డెన్మార్క్ ప్రధాని. ట్రంప్ వద్ద మోడీ మోకరిల్లుతున్నారని మిత్రుడిని సంతోషపెట్టేందుకు దేశానికి హాని చేస్తారా కాంగ్రెస్. దాంతోపాటుగా వెనుజులా అధ్యక్షుడిని నిన్న అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అపరాధిని కాను నేను, వెనుజులా అధ్యక్షుడిని బంధించి తీసుకొచ్చారు కోర్టుకు మదరో నివేదన. ఎందుకంటే పెట్రో డాలర్ను ఎదిరించినందుకే వెనుజులా అధ్యక్షుడు శిక్ష, అమెరికా శిక్ష. ప్రపంచ చమురు విపణిపై ఆధిపత్యం, తమ కరెన్సీ అయిన డాలర్కు ప్రత్యామ్నాయ మారకంలో చమురు క్రయ విక్రయాలు జరగకుండా అడ్డుకోవడం అమెరికా విదేశాంగ విధానం కీలకం. అందులో భాగంగానే తమను ఎదిరించే చమురు ఉత్పాదక దేశాధినేతలు పదవీచ్యుతుల్ని చేయడం లేదా వారిని ప్రాణాలు తీసి ఆయా దేశాల్లో అంతర్యుద్ధం సృష్టించడం, అక్కడ తోలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం అగ్రరాజ్యానికి అలవాటు అనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. విమర్శలు ఏముందిలే, నిజమనే అనుకోవాలి. ఇవి వెనుజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన దాని మీదట కూడా. ఇక మళ్ళీ ఈయనకి ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి వెళ్ళి ఇలాంటి దాడులన్నీ చేస్తాడు. ఈయనకి నోబెల్ శాంతి బహుమతి కావాలి. ఈయన మనసులోనే ఎంతో ఆ శాంతి ఉంటుంది, ఈయనకి శాంతి బహుమతి కావాలి. ఇరాక్, లిబియా పైన ఇట్లాగనే చేశాడు. చమురు కొనుగోలును భారత్ ఎలాగే కొనసాగిస్తే మాత్రం భారత్పై త్వరలో టారిఫ్లు పెంచేస్తానని హెచ్చరించారు. ఆదివారం ఎయిర్పోర్ట్ 1 మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు భారత్ టారిఫ్లు తగ్గించాలంటూ అమెరికాలో భారత్ రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా తమను కోరారని అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం తెలిపారు. గత నెలలో తాను వినయ్ మోహన్ను ఆయన నివాసంలో కలిసిన సందర్భంలో ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చారని, 25% టారిఫ్ నుంచి భారత్ను ఉపశమనం కలిగించాల్సిందిగా కోరారని చెప్పారు. మళ్ళీ టారిఫ్ పెంచేస్తాను, భయపడేస్తాను. ఇక బంగ్లాదేశ్లో హిందూ వితంతువుపై 2 అత్యాచారం. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు అనేది విపరీతంగా పెరుగుతున్నాయి. మొట్టమొదట ఒక హిందూ వ్యక్తిని చంపేసి చెట్టుకి ఏలగట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. 2 రోజులు తిరగకుండా మళ్ళీ ఇంకొక ఘటన జరిగింది. తర్వాత మళ్ళీ ఇది అల్లర్లని లేకపోతే వీటన్నిటిని అదునుగా చూసుకొని ఒక 2 చేసిన ఒక పెద్ద దురాగతం ఇది. చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరింపు. బంగ్లాదేశ్లో హిందూ మహిళలపై సైతం దాడులు జరుగుతున్నాయి. 40 ఏళ్ల వితంతువుపై 2 వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆమె చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. జునాయిద్ జిల్లా కలియాగంజ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆమె అక్కడ వాళ్ళ దగ్గర ఒక ఆస్తి కొన్నారంట, ఒక 20 లక్షల రూపాయలతోటి ఒక ఇల్లు కొనుక్కున్నారు. ఆ ఇల్లు కొనడానికి డబ్బులు తీసుకుని అమ్మిన వాళ్ళు మళ్ళీ ఆమె మీదే కన్నేశారు. ఈవిడ ఒంటరి మహిళ, వితంతువుగా ఉంది, ఏదో ఒకటి చెయ్యాలి అని. అలాంటిది ఆ ఇంట్లోకి చొరబడి ఆవిడపై అత్యాచారం చేయటమే కాకుండా 50,000 టాకాలు ఇవ్వాలని డిమాండ్ కూడా చేశారంట. ఆవిడ అరుస్తుందని చెట్టుకు కట్టేసి జుట్టు కూడా కత్తిరించారు. పోలీసులు అరెస్ట్ చేశారనుకోండి, కానీ ఈ ఘటన జరగటం చాలా దారుణం అనుకుంది కదా. ఒక దేశంలో ఉంటున్న వాళ్ళకి ఆ దేశంలో ఉన్న మెజారిటీ పీపుల్ మీద నుంచి ఒక దాడి జరిగితే ఎలా ఉంటుంది? ఢిల్లీ అల్లర్లు హింస కేసులో ఉమర్
షర్జీలకు నో బెయిల్, మిగతా 5కి మంజూరు చేసిన సుప్రీంకోర్టు. ఈ ఉమ్మర్ దీని మీద నిన్నగాక మొన్న అనుకుంటాను న్యూయార్క్ నుంచి ఒక లెటర్ వచ్చిందని ఈ ఉమ్మర్కి సంబంధించిన ఫ్రెండ్ ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. అట్లాంటిది ఇప్పుడు వీళ్ళకి బెయిల్ కూడా రాలేదు. జేఎన్యూ అల్లర్లో ఇతని కీలకం అనేది ఆ రోజుల్లో అరెస్ట్ చేస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని సిఏఏ నిరసిస్తూ 5 ఏళ్ల కిందట ఢిల్లీలో సంభవించిన అల్లర్లు, హింసాకాండకు సంబంధించిన కుట్ర కేసులో నిందితులైన ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమాంకు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వారు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, అభియోగాలకు ప్రాథమిక ఆధారాలు కనిపిస్తున్నాయని తెలిపింది. ఈ కేసులో మిగతా 5గురికి బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వి అంజారియాతో కలిసిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిఏఏ వ్యతిరేక ప్రదర్శనలు 2020 ఫిబ్రవరి నెలాఖరులో ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక రూపం దాల్చాయి. ఈ సందర్భంగా 53 మంది ప్రాణాలు కోల్పోవడం, 700 మందికి పైగా గాయపడటం జరిగింది. ఇక పీఓకేను భారత్లో విలీనం చేయాలి. 1992లోనే 370ని రద్దు చేయాల్సింది బ్రిటన్ ఎంపీ. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నిజమే అది. వర్సిటీల ర్యాంకులు మెరుగుపడాలి, మన డిగ్రీలకు విలువ పెరగాలి. సమానత్వం ప్రవేశాల్లోనే కాదు, విజయాలు జీవన ఫలితాల్లోనూ కనిపించాల్సిన అవసరం ఉంది. కంఠస్థం కాదు, సృజనాత్మక ఆలోచన. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమే ఈ కంఠస్థం అనే దాని మీద ఆధారపడి ఉంది. వాళ్ళకి మంచి మార్కులు, మంచి ర్యాంకులు వచ్చాయి అని అంటే వాళ్ళు బట్టి వేసి బాగా రాశారా, లేకపోతే సృజనాత్మకతతోటి ఆలోచించి దాన్ని అవగతం చేసుకొని రాశారా అనే దానికంటే, ఇక అసలు క్లాసులో టీచర్ కూడా వచ్చి ఆ పాఠం అయిపోయిందా, నేను సిలబస్ని కరెక్ట్గా ఈ టైంలో పూర్తి చేశానా లేదా అని చెప్పుకుంటా పోవటమే తప్ప పిల్లలకి అది ఎక్కిందా ఎక్కలేదా, దాన్ని ఏం అర్థం చేసుకున్నారు, ఏం లేదు. మన భాషను మరవద్దు. ఇక ఒకసారి సాక్షిలో ఇదిగో సాక్ష్యం, సీమ ఎత్తిపోతలకు చంద్రగ్రహణం. కాళేశ్వరాన్ని కాదనలేదు, గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు. నిన్న ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన దాని మీద వీళ్ళు వక్ర భాష్యాలు 4-5 రాస్తారు. ఇక కిడ్నాప్లు, దాడులు, ఆగడాలు, మనం ఫస్ట్లో చెప్పుకున్న ఎక్స్పోస్ట్, జగన్మోహన్ రెడ్డి గారి ఎక్స్పోస్ట్. ఎంపీపీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కూని, విజయమూరు, బొమ్మనహళ్ళలో పచ్చమోకల దాష్టికం, గూండాగిరి, దౌర్జన్యాలపై ఏకపక్షమైన ఎన్నిక. ఫ్యాక్టరీకి మామిడి రైతుల తాళం. ఇది గత వారం రోజులుగా జరుగుతుంది. సీఎం సొంత జిల్లాలో ఘటన. కిలో మామిడికి 8 చెల్లిస్తామని చెప్పి 4 ఇవ్వడంతో ఆగ్రహం. బకాయి చెల్లిస్తేనే ఫ్యాక్టరీని తెరుస్తామని స్పష్టీకరణ. ఇది కృష్ణా వాటర్ బోర్డు మీద. అట్లాగనే రేవంత్ రెడ్డి ఇష్యూ మీద చేశారు ఇక కిడ్నాప్లు. ఎంపీపీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలపై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలే ప్రజాస్వామ్యం కూని అయిందని మండిపడ్డారు. ఈ దేశానికి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే సీఎం చంద్రబాబు రాష్ట్రానికి అరాచక ఆటవిక రాజ్యంగా మార్చినందుకు సమాధానం చెప్పాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో సోమవారం ఆయన పోస్ట్ చేశారు. ఒక చిన్న ఎంపీపీ ఎన్నికలో కూడా ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా కూనీ చేస్తున్న తీరు, ఎన్నికను ప్రజాస్వామ్య ప్రక్రియకు బదులుగా బల ప్రదర్శన వేదికగా మార్చిన వైనం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వ తీవ్ర దురహంకారాన్ని, ప్రమాదకర స్వభావాన్ని బట్టబయలు చేస్తుందన్నారు.
అప్పుడు ఎన్నికల అధికారిగా ఉన్న రమేష్ మీద నుంచి ఒకసారి మీరు చేసిన కామెంట్లు చూద్దాం. కరోనా వచ్చి ఎన్నికలు ఆపాల్సిన పరిస్థితి వస్తే అది కరోనా కాదు కమ్మరోనా అని ఆ ఎన్నికల అధికారాన్ని కులాన్ని తీసుకొచ్చి మరీ చెప్పారు. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ఎంపీటీసీలు, స్థానిక సంస్థలు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, అన్నిట్లోనూ అదే తీరు. అసలు తురక కిషోరు టీడీపీ ఎమ్మెల్యే మీద ఆ రోజున ఆయన దాడికి ప్రయత్నం చేసింది. నామినేషన్లు వేయనీయకుండా ఆడవాళ్ళు అయినా సరే జాకెట్లో చేతులు పెట్టి మరీ వాళ్ళ నామినేషన్ పత్రాలు లాక్కపోయింది ఎవరండి? దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి నీతులు వల్లిస్తున్నాడు అంటే కరెక్ట్గా సరిపోయేటట్టుగా ఉంది ఈ రోజున. దానికి సాక్షి ఊతం మాడుతుంది, వంత మాడుతుంది. వెంజమూరి ఎంపీపీ ఎన్నిక అప్రజాస్వామికం. ఈయన కాకాని గోవర్ధన్ రెడ్డి, ఈయన ఎన్నికల్లో కల్తీ సారా పంచి చాలామంది మరణాలకి దారి తీసినోడు. ఈయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు, అప్రజాస్వామికం అని. రాష్ట్రంలో కూటమి పాలన, అరాచకాలు, వెంజమూరి ఎంపీపీ ఎన్నిక ఘటనపై పరాకాష్ఠకు చేరాయని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఈయన మంత్రి అవ్వగానే ఈయన తాలూకు పేపర్లన్నీ కోర్టుల నుంచి మాయమైపోతాయి, దొంగతనం చేయబడతాయి. ఈయన ఎన్నికల్లో కల్తీ సారా పంచాడు. ఇలిసిట్ లిక్కర్ని మొన్న మొలకల చెరువులో తయారైన లాంటి ఆ లిక్కర్ని తీసుకొచ్చి పంచితే అక్కడ అపస్మారక స్థితికి వెళ్ళిపోవటం, అక్కడ అవాంఛిత సంఘటనలన్నీ జరుగుతుంటే దాన్ని వెరిఫై చేసినప్పుడు జనాలందరూ కలిసి చెప్పారు, మేము అక్కడ ఇదిగో వాళ్ళు ఇచ్చిన మందు తెచ్చుకొని తాగాము అని. అప్పుడు కేసు కట్టారు ఈయన మీదకి. అలాంటిది ఇప్పుడు ఈయన వచ్చి ఇప్పుడు అప్రజాస్వామికం, ప్రజాస్వామికం రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. జగన్ కృషి ఫలితమే భోగాపురం. చంద్రబాబు చరిత్ర అంతా క్రెడిట్ చోరీ, ఓట్ చోరీలోనే. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ మార్గాని భరత్. వీళ్ళకి కనీసం బుర్రా బుద్ధి కూడా ఉండదనుకుంటా. ఏ ప్రచారం ఎత్తుకుంటే ఆ ప్రచారమే. దాంట్లో ఇంకా వీళ్ళందరినీ పిచ్చోళ్ళని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా. ఇలాగనే మరి ఆ గూగుల్ డేటా సెంటర్ వచ్చిన రోజున ఆయన గుడివాడ అమర్నాథ్ తెగ మాట్లాడి పెద్ద గోడౌను అని చెప్పే ప్రయత్నం చేశాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి నాదికి మడతేశాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఏదైనా ఒక మాట రాగానే అందిపుచ్చుకొని వీళ్ళందరూ తందాన తానా వంత పాడతారు చూడండి బుర్రకథల్లో. కథ చెప్పే ఒక ఆయన ఉంటే పక్కన తందాన తానా అని వంత పాడుతుంటారు. ఈ వంతగాళ్ళు వీళ్ళందరూ. పచ్చని కోనసీమ అగ్నికేలలు. సో ఇవండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, సాక్షిలో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి.